ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము రోమియోలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆయన దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడి ముసలి వయస్సులో అతనికి కుమారుడు కలిగెను. దేవుడు అసాధ్యాలను సాధ్యము చేయగలవాడు. ఆయన కోరుకుంటుందొక్కటే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నమ్మవద్దు. ఆయన ఇచ్చిన వాగ్దానమును మాత్రమే నమ్మి ఆయన వైపు చూచినప్పుడు ఆయన నిన్ను సంతోషముతోనూ సమాధానముతోనూ నెమ్మదితోనూ నింపుతాను అని చెబుతున్నాడు. ఒకరోజు ఒక ఎత్తైన కొండ మీదకి, ఆ కొండకి ఆనుకొని సన్నగా బస్సు మాత్రమే పట్టేంత మార్గము ఉన్న ఆ మార్గము గుండా ఒక బస్సు ప్రయాణిస్తూ ఉంది. ఆ కొండ మీదకి ఆ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు కిందకి చూచినప్పుడు కిటికీ గుండా వారు భయపడ్డారట. ఆందోళన పడుతూ ఏ మాత్రము తేడా పడినా అందరము లోయలో ఉంటాం, ఒక్కళ్ళ ప్రాణాలు కూడా దక్కవు, ఈ డ్రైవరు సరిగ్గా నడుపుతాడో లేదో అని భయపడుతున్నారంట. అయితే అందులో ఒక చిన్న పాప అలా ఎత్తుగా వెళ్తూ ఉంటే అది చూసి ఆ పాప సంతోషంతో గంతులేస్తుందంట. అందరూ అడిగారు, ఇంత పెద్దవాళ్ళం, అనుభవం ఉన్నవాళ్ళం, మేమే భయపడుతున్నాం, నీకు భయం వేయట్లేదా అని అడిగినప్పుడు ఆ పాప సమాధానం ఇచ్చిందంట, ఆ బస్సు డ్రైవరు మా నాన్నే, నేను ఈ బస్సులో ఉన్నాను, నా కోసమైనా ఎంతో జాగ్రత్తగా ఈ బస్సుని మా నాన్న పైకి తీసుకొని వెళ్తాడు, కాబట్టి అనవసరమైన టెన్షన్ నాకెందుకు, కొండ మీదకి వెళ్తున్నాము, ఈ లోయ అందాలను చూస్తూ నేను ఆనందిస్తున్నాను, నా సంతోషానికి అడ్డు చెప్పకండి, మీరు నన్ను భయపట్టడానికి ప్రయత్నం చేయకండి, నమ్మితే మీరు సంతోషించండి అని ఆ పాప సమాధానం ఇచ్చిందంట. దేవుడు అటువంటి నమ్మకాన్ని, ఆ పసిబిడ్డ తన తండ్రిని ఏ విధంగా నమ్మిందో అటువంటి నమ్మకాన్ని దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. నీ చుట్టూ ఎటువంటి వ్యతిరేకమైన పరిస్థితి ఉన్నా సరే అది ఆశీర్వాదకరంగా దేవుడు మార్చటానికి సమర్థుడు. ఆయన మీద వేసి సంతోషించు, ఆనందించు. దేవుడు ఒకటే మాట చెబుతున్నాడు, నీ సిలువ నా మీద ఉంచు. నీ బాధ, కష్టము, కన్నీరు, ఇరుకు, ఇబ్బంది ఏదైనా సరే ఆయనకు అప్పగించి ఆయన చూసుకుంటాడు, ఆయన సహాయము చేస్తాడు అని ఆయనను బట్టి నువ్వు ఎప్పుడైతే సంతోషిస్తావో అప్పుడు నీ జీవితంలో ఆయన ఎటువంటి అద్భుత కార్యము చేయటానికైనా వెనుకాడడు. నిన్ను, నీ విశ్వాసాన్ని, నీ నిరీక్షణను చూసి ఆయన సంతోషముతో నిన్ను నింపుతాడు, సమాధానముతో నింపుతాడు, నీ శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరుస్తాడు, ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెడతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కాబట్టి నీ చుట్టూ ఉన్న వాటిని చూచి భయపడక అబ్రహాము వలె, ఆ పసిబిడ్డ వలె ఆయన యందు విశ్వాసం ఉంచి నీ అడుగులు సాగించినప్పుడు ఆ విశ్వాస ప్రతిఫలాన్ని నీ జీవితంలో చూస్తావు. ప్రార్థన. దేవా, ఈ వాక్యం వింటున్న నీ ప్రియులు విని విడిచిపెట్టేవారుగా కాకుండా విశ్వాసములో బలమైన వారుగా నిలబడి నీవిచ్చే సమస్త ఆనందాన్ని స్వతంత్రించుకొని నిన్ను సంతోషపరిచేవారుగా ఉండునట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.